మొత్తానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెనక్కి తగ్గాడు. టారిఫ్లని 90 రోజుల పాటు నిలుపుదల చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. అయితే వాణిజ్య ప్రత్యర్థిగా ఉన్న చైనాను మాత్రం ట్రంప్ తన మినహాయింపు జాబితా నుంచి తొలగించలేదు. దేశాలన్నిటికీ కలిపి ఒకే నిర్ణయం తీసుకుంటే చైనా విషయంలో మాత్రమే ట్రంప్ ప్రత్యేకంగా ఆలోచిస్తున్నారు. తొలుత ట్రంప్ చైనాకు 34% నుండి 125% వరకు దిగుమతి సుంకాలు విధించారు. అయితే వెంటనే స్పందించిన చైనా కూడా వెనక్కి తగ్గలేదు. ఇందుకు ధీటుగా చైనా కూడా అదే తరహాలో స్పందించింది. తాము కూడా అమెరికా దిగుమతులపై 34% సుంకాలు విధించింది. దీంతో వాణిజ్య వైరం ఇరు దేశాల మధ్య తీవ్రమైంది. తాజాగా అమెరికాతో భారత్తో సహా 75 దేశాలు వాణిజ్య చర్చలు జరిపాయి. కానీ చైనా ఏమాత్రం తగ్గలేదు. దీంతో టారిఫ్ వైరం చైనా వర్సెస్ అమెరికాలా మారింది. ఇక దీనికి సంబంధించినటువంటి మరిన్ని అంశాలని మా అసోసియేటెడ్ టీవీ రావు అందిస్తారు. పవన్, అమెరికా చైనా వాణిజ్య వైరం అనేది ఈ రోజుది కాదు. మరి ఇది గత కొంతకాలంగా ఏదైతే దిగుమతి సుంకాలను టార్గెట్గా చేసుకుని ఇరు దేశాలు కూడా తమ వ్యవహారాలన్నింటినీ కూడా నడిపిస్తుంటాయి. మరి ఈ విషయంలో ఇప్పుడు తాజాగా ఏదైతే చైనాకు సంబంధించి దిగుమతి సుంకాలు విషయంలో 34% విధిస్తూ, అయితే వేరే దేశాలు దాదాపుగా భారతదేశంతో పాటుగా ప్రపంచ దేశాలన్నింటికీ కూడా దిగుమతి సుంకాలపై భారీ ఎత్తున పెంచుతూ ఏదైతే టారిఫ్లను 34% మినిమంగా పెంచినటువంటి నేపథ్యంలో, అలాగే చైనాకు కూడా పెంచినటువంటి పరిస్థితి. భారత్కు మాత్రం 10% ఉన్నటువంటి దాన్ని 26%గా చేశారు. 10% ముందు నుంచి ఆల్రెడీ అమలవుతుంది. 5వ తారీఖు నుంచి అన్ని దేశాల నుంచి కూడా ఇదే పరిస్థితి అమలవ్వాల్సి ఉంది. మరి అయితే కనుక ఇప్పుడు తీసుకున్నటువంటి నిర్ణయాలన్నీ కూడా వేరే విధంగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి. మరి ఈ నేపథ్యంలో ఇప్పుడు మనం తాజా పరిస్థితులు చూస్తే ట్రంప్ ఏదైతే ప్రపంచ దేశాల నుంచి వచ్చినటువంటి ఒత్తిళ్ల నేపథ్యంలో ట్రంప్ ఒక నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. 90 రోజుల పాటు తాత్కాలికంగా ఏదైతే వాణిజ్య సుంకాలన్నింటినీ కూడా నిలుపుదల చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. మరి ఈ నిర్ణయాలకు వెనుక ఏదైతే ఏదైతే ట్రేడ్ నెగోషియేషన్స్, అలాగే ఎకానమికల్ నెగోషియేషన్స్, అలాగే ఏదైతే ఇంకా ద్వైపాక్షిక సంబంధాలు బలోపేతం అవ్వాలి అంటే కనుక ట్రేడ్ అనేటటువంటిది తాను తీసుకున్నటువంటి టారిఫ్ డెసిషన్స్ నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా కూడా ఒక ట్రేడ్ మార్కెట్లన్నీ కూడా కుప్పకూలిపోయాయి, అతలాకుతలమైపోయాయి. పెద్ద ఎత్తున పారిశ్రామికవేత్తలందరూ కూడా ఒక సదస్సు పెట్టడానికి కూడా సమాయత్తమయ్యారు. అది కూడా ఒక అమెరికాకు వ్యతిరేకంగా. అమెరికాకు సంబంధించి ఒక ప్రపంచ దేశాలకు పెద్దన్నగా ఉన్నటువంటి అమెరికా ఇరుగు పొరుగు దేశాలలో ఉన్నటువంటి వాణిజ్య సంబంధాలతో పాటు రక్షణ వ్యవస్థలో అనవసరంగా తలలు దూర్చుతూ ఉన్నటువంటి నేపథ్యంలో ఆర్థికంగా బలోపేతం కావాల్సినటువంటి అమెరికా యుద్ధాల్లో తలదూర్చి అనవసరంగా ఆర్థికంగా కుంగుబాటుకు గురైపోయిన నేపథ్యంలో అత్యవసరంగా అమెరికా లక్ష్యాలు, అలాగే అమెరికాకి సంబంధించి ఇవన్నీ కూడా ఏదైతే అమెరికాలో ఉన్నటువంటి సంపదను మరింతగా పెంచుకునేటటువంటి క్రమాన్ని ఆయన ఆలోచించారు. అందుకే తక్షణమే సుంకాలను ఎక్కువగా చేయాలని ప్లాన్ చేశారు. సుంకాలను పెంచిన నేపథ్యంలో వచ్చేటటువంటి ఆ సుంకాలు కూడా 34% నుంచి, అంటే 34% నుంచి 125% వరకు సుంకాలు పెంచడం అనేటటువంటిది చరిత్రలో ఎప్పుడూ లేనటువంటి అంశం. ఒక చైనా విషయంలో చూస్తే చైనా అయితే కనుక ఈ నెగోషియేషన్స్కి ఏమాత్రం కూడా ముందుకు రాలేదు. అమెరికా పెంచితే, అమెరికా మినిమం ఏదైతే 34% టారిఫ్లు జారీ చేస్తే వెంటనే అమెరికా నుంచి చైనాలో దిగుమతి అయ్యేటటువంటి వస్తువులు, సరుకుల మీద కూడా అదే స్థాయిలో సుంకాలు విధించి నేనేమీ తక్కువ కాదన్నట్టుగా డి అంటే డి అంది చైనా. మరి ఈ నేపథ్యంలో దాదాపుగా దేశాలన్నీ కూడా నిరసనలు అయితే వ్యక్తం చేశాయి. కొన్ని ఆ దేశాలతో మాట్లాడిన నేపథ్యంలో ఒక రాయబార కార్యాలయాల ద్వారా ఏదైతే తమ నిరసనలను తెలియచేశాయి. అలాగే భారత్ లాంటి దేశాలైతే ఏకంగా నరేంద్ర మోదీ అయితేనేమి, ఇంకా విదేశాంగ శాఖ జైస్వాల్ అయితేనేమి, వీరందరూ కూడా కలిసి ఏదైతే నెగోషియేషన్స్ జరిపిన నేపథ్యంలో ఇది ప్రపంచ దేశాలకు ఆర్థిక వాణిజ్య కార్యకలాపాలకు ఏమాత్రం కూడా ఇది వెసులుబాటు కాదు. కాబట్టి తక్షణమే ఈ టారిఫ్ల నుంచి వెనక్కి తగ్గాలని ఆయన సూచించిన నేపథ్యంలో ఒకందుకు మనం ఇక్కడ చెప్పుకునేది ఏంటంటే భారత్ ఒక పెద్దన్న పాత్ర ఇక్కడ పోషించింది. వాణిజ్య కార్యకలాపాల వ్యవహారంలో భారత్లో కూడా భారీ ఎత్తున దిగుమతులు జరుగుతూ ఉంటాయి. అయితే కనుక భారత్కు సంబంధించి కొన్నింటిపై ఇప్పటి వరకు కూడా ఏదైతే రాగి,
ఇతరత్ర కొన్ని సెమీ కండక్టర్స్, అలాగే కొన్ని ఔషధ పరికరాలు అయితేనేమి, ఔషధాలకు సంబంధించి ఎటువంటి సుంకాలు అమెరికాలో ఉండవు. కానీ ఇక్కడ నుంచి కూడా ఫార్మాస్ రంగానికి కూడా తాము సుంకాలు విధిస్తామని హెచ్చరించిన నేపథ్యంలో భారత్ అయితే ముందడుగు వేసింది. భారత్ ముందడుగు వేయడంతో పాటుగా సుంకాల విషయంలో పునరాలోచించాలని మోడీకి పెట్టుకున్నటువంటి వినతిని ఆయన సుహృద్భావంతో అంగీకరించడం జరిగింది. దాదాపుగా 75 దేశాలకు సంబంధించి భారత్ చేసినటువంటి ఈ నెగోషియేషన్స్ పుణ్యమా అంటూ 75 దేశాలకు దాదాపు తాత్కాలికంగా టారిఫ్ల ఉపశమనం అయితే కలిగింది. గత 5వ తారీఖు నుంచి ఈ టారిఫ్లన్నీ కూడా అమలు కావాల్సి ఉన్నటువంటి నేపథ్యంలో ఈ టారిఫ్ల విషయంలో అమెరికా వెనక్కి తగ్గిన నేపథ్యంలో ఇప్పుడు దాదాపుగా 75 దేశాలకు కూడా ఊరట కలిగింది. అయితే చైనా మాత్రం ఏమాత్రం కూడా వెనక్కి తగ్గలేదు. 125% సంబంధించిన పన్నులు అదే స్థాయిలో ఉంచి మేము కూడా అదే విధంగా పన్నులు వేస్తాం, అవసరమైతే అమెరికాకు తమ ఉత్పత్తులను నిలిపివేస్తాం, చేతనైతే అమెరికా కూడా తమ దేశానికి దిగుమతి అయ్యే వస్తువుల పట్ల నిర్ణయం తీసుకోవచ్చని సవాల్ విసిరింది. మరి ఇప్పుడు చూస్తే ఈ వాణిజ్య వైరం అనేటటువంటిది ఇంకా కూడా మరింత బలంగా ఏదైతే వైరుధ్యాలు మరింతగా పెరిగేటటువంటి ప్రమాదం పొంచి ఉంది. మరి ఇప్పుడు చూస్తే కనుక ఏ దేశాలకైనా కూడా వాణిజ్య, అలాగే ఏంటంటే ట్రేడ్, ఎకానమికల్, అలాగే ద్వైపాక్షిక సంబంధాలు ఇవన్నీ కూడా మిళితంగా ముందుకు వెళితే కానీ ఏదైతే సత్ఫలితాలు రాబట్టగలుగుతాం. అయితే G8 సదస్సులు అయితేనేమి, ఇతరత్ర సదస్సులన్నీ కూడా నిర్వహించుకుంటున్నా కూడా ఎక్కడా కూడా ఏదైతే సదస్సులలో ఏదైతే కోపెన్ హ్యాగన్ సదస్సులు ఇటువంటి సదస్సులు పెట్టుకునేటప్పుడు ఆ లక్ష్యాలు అయితే నిర్దేశించుకుంటారు, కానీ ఆచరణలో మాత్రం ఎవరి దేశాల ప్రయోజనాలు వారివే అన్నట్టుగా వ్యవహరిస్తుంటారు. అంతేకాకుండా ఇప్పుడు మనం చూస్తే ఈ వాణిజ్యానికి సంబంధించినటువంటి ఏదైతే ట్రేడ్ టారిఫ్స్ అన్నీ కూడా ఇప్పుడు చూస్తే దేశాలపై దేశం ఆధిపత్యం మాత్రమే అనేటటువంటిది మాత్రం ఇక్కడ రూఢి అవుతుంది. ట్రంప్ తీసుకున్న నిర్ణయం దేశాల మధ్య ఏదైతే సత్సంబంధాలు నెలకొల్పే విధంగా లేవనేటటువంటిది ప్రపంచవ్యాప్తంగా వినిపిస్తున్నటువంటి మాట. ఇప్పుడు తాజాగా చూస్తే ఇక భారతదేశంలో కూడా చాలా వరకు ఇప్పుడు భారత్ 26% భారత్కి టారిఫ్ విధిస్తే అమెరికాలో దీనిపై ఏదైతే అబ్జెక్షన్స్ రైజ్ చేసినప్పుడు అక్కడ అమెరికా నుంచి ట్రంప్ చెప్పడం అయితే మాకు సంబంధించి మా దేశం నుంచి అక్కడికి ఎగుమతి అయ్యేటటువంటి సరుకుల మీద 52% కూడా ఇక్కడ భారత్ విధిస్తుంది అని అంటున్నారు. భారత్ విధించేటటువంటి సుంకాలకు సంబంధించి ఇక్కడ భారత్కి గోధుమలు లాంటి సరుకులు ఏమంత పెద్ద అవసరం ఉండదు, అలాగే వరికి సంబంధించినటువంటి ఉత్పత్తులు భారీగా ఉన్నాయి. మరి ఇవన్నీ కూడా వీటి వరకు చూసుకుంటే మనమే ఇతర దేశాలకు దాదాపుగా ఒక తలసరి ఆదాయంలో భారత ఉత్పత్తులకు సంబంధించి ఒక్క ఆంధ్రప్రదేశ్ నుంచి మాత్రమే మనం తీసుకుంటే 20,000 కోట్ల రూపాయల తలసరి ఆదాయంలో జీడిపి మందగా ఉంటుంది. మరి అటువంటి నేపథ్యాన్ని మనం పరిశీలిస్తే ఇక్కడ మనకు అవసరం లేని వాటిని బలవంతంగా మన తలపై రుద్దినప్పుడు దిగుమతి సుంకాలు భారీగా పెంచుకోవచ్చు. అంటే మనకు అవసరం లేదు, అవసరం లేనప్పుడు అనవసరంగా లక్షల కోట్ల రూపాయలు పెట్టి కొన్న ధాన్యాన్ని ఇక్కడ మనం ఏ విధంగా వాటిని ఇంప్లిమెంట్ చేసుకోగలుగుతాం. అందుకని వాటికి భారీగా పన్నులు ఉంటాయి. అసలు వాళ్ళు ఇవ్వకపోయినా ఆ వస్తువును మన దేశానికి సరఫరా ఇవ్వకపోయినా కూడా మనకు అబ్జెక్షన్స్ ఉండవు, మనకు అవసరం లేదు కాబట్టి. మరి దాన్ని ఇప్పుడు ట్రంప్ పట్టుకొని 52% భారత్ మా వస్తువులపై కూడా సుంకాలు విధిస్తుందంటున్నారు. అదేవిధంగా ఆయా దేశాల్లో కాపర్, గోల్డ్ ఇటువంటివి భారత్ నుంచి వాళ్ళు దిగుమతి చేసుకుంటే కూడా భారీ ఎత్తున వాళ్ళు టారిఫ్లు విధిస్తుంటారు, సుంకాల టారిఫ్లు. అది కూడా అక్కడ వాళ్ళకి అవసరం లేదు అది. కాబట్టి ఇటువంటివి అక్కడైతే కనుక ఏకంగా అమెరికాలో 125% సుంకాలు, మన భారత వస్తువులు కూడా సుంకాలు ఉన్నాయి. మరి ఇవన్నీ కూడా చూస్తే విదేశీ సంబంధాలు, ఆర్థిక సంబంధాలు, వాణిజ్య సంబంధాలు, బైలేటరల్ అంటే ద్వైపాక్షిక సంబంధాలు కూడా చాలా దృఢం చేసుకోవాలంటే వాణిజ్య సంబంధాలు చాలా కీలకం. ఇప్పటికే ఏదైతే ట్రంప్ విధించినటువంటి టారిఫ్ల నేపథ్యంలో ప్రపంచ దేశాలన్నీ కూడా అతలాకుతలమయ్యాయి. ఆ దేశాలకు దిగుమతులు కానీ ఆ దేశాల నుంచి ఎగుమతులు కానీ అన్నీ కూడా సమస్యాత్మకంగా మారాయి. స్టాక్ మార్కెట్లు కూడా కుప్పకూలినటువంటి పరిస్థితి. మరి ఈ నేపథ్యంలో భారత్ తీసుకున్నటువంటి చొరవతో ఏకంగా 75 దేశాలు చర్చలు జరిపాయి. దీంతో పాటుగా 90 రోజుల తాత్కాలిక ఉపశమనం. మరి ఈ 90 రోజుల తర్వాత కూడా ఇది మళ్ళీ రివోక్ అయ్యేటువంటి అవకాశాలు దాదాపుగా లేకపోవచ్చు. పవన్, అయితే ఒకటి చెప్పండి, ఇక్కడ ముఖ్యంగా ఈ అమెరికాకి సంబంధించి అలాగే చైనాకి సంబంధించి ఈ వాణిజ్య యుద్ధం ఏదైతే ఉందో, ఈ వాణిజ్య యుద్ధానికి సంబంధించి ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మీద ప్రభావం ఉండేటువంటి అవకాశం ఏమైనా ఉందా?
అంటే ఈ ఆల్టర్నేట్గా 90 రోజుల పాటు ఏదైతే రిలాక్సేషన్ మిగతా దేశాలకు ఇచ్చారో ఇది పక్కన పెడితే చైనా వర్సెస్ అమెరికా సాగుతున్నటువంటి ఈ వాణిజ్య యుద్ధం దీనివల్ల ప్రపంచం నష్టపోయేది ఏమైనా ఉందా? ఎటువంటి డెవలప్మెంట్స్ ముందు ఉండొచ్చు? పవన్, ప్రపంచం చాలా విశాలమైనది. అయితే కొన్ని ఏమంటే చిప్స్ కానీ ఇటువంటివి ఇప్పటికే ఏఐకి సంబంధించి కానీ జీసీపీటీకి కానీ వీటికి పోటీ అనేటువంటిది ఏర్పడింది. ఒకరు క్లిక్ అయినప్పుడు ఆటోమేటిక్గా ఒకరు డౌన్ అవ్వాల్సిందే. వాణిజ్య విధానాల్లో కానీ ఇటువైపు బిజినెస్ పరమైనటువంటి అంశాలని హ్యాండిల్ చేసేటటువంటిప్పుడు ఏదైనా కూడా ఇప్పుడు ఏదైతే సాఫ్ట్వేర్ పరంగా కూడా ఒక ఇన్నోవేషన్ అనేది చైనా కనుగొన్న వెంటనే దానికి పోటీగా ఇప్పుడు అమెరికా కూడా కనుగొనేటటువంటి ప్రక్రియ ఉంటుంది. ఇప్పుడు ఆ జాబితాలో ఇప్పుడు థర్డ్ కంట్రీగా ఇప్పుడు డెవలపింగ్ కంట్రీ అంటే ఆ రెండు దేశాలు కూడా డెవలప్డ్ కంట్రీస్, మనది వర్ధమాన దేశం. మన దేశం నుంచి కూడా అటువంటి ప్రతిపాదనలు ఈ మధ్య కాలం వెళ్తున్నాయి. ఆర్థికంగా భారత్ కూడా ఈ మధ్య కాలంలో చాలా పుంజుకుంది. గత దశాబ్ద కాలంగా చూస్తే భారత్ ఆర్థికంగా ఏదైతే మన డౌన్ఫాల్ అయినటువంటి స్టాక్ మార్కెట్ డౌన్ఫాల్ కూడా గతంలో నికరంగా కొనసాగుతూ ఉండేది. ఇప్పుడు అలా కాకుండా ఒక్క గంటల వ్యవధిలో మళ్ళీ పుంజుకునేటువంటి పరిస్థితులు ఉన్నాయి. మరి ఆర్థిక నిపుణులైతేనేమి, ఆర్థిక శాఖ నిర్వహణ అయితేనేమి చాలా పకడ్బందీగా కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో భారత ఆర్థిక వ్యవస్థ కూడా చాలా పరిపుష్టంగా ఉంది. మనం ఒకసారి చూసాం కరోనా టైంలో కూడా భారత్ నుంచి పెద్ద ఎత్తున ఏదైతే కరోనా టైంలో విదేశాలకు సప్లై చేశాం, ఆ మందులు కానీ ఆర్థిక వనరులు కానీ భారీగా ఇచ్చాం. లక్షల కోట్ల రూపాయలు ఇక్కడి నుంచే కూడా మనం అందించగలిగాం. మరి ఆ పరిస్థితి గతంలో చూస్తే భారత్కు ఒక అమెరికాను ఒక రష్యా సాయం చేయాల్సినటువంటి పరిస్థితి ఈ రోజున ఆ దేశాలకు మందుల పంపిణీ దగ్గర నుంచి అన్నీ కూడా భారత్ చేయగలిగింది. భారత్ ఈ వాణిజ్య విధానాలు విషయంలో భారత్కు దిగుమతి చేసుకునేటటువంటివి భారత్ చైనా నుంచి చాలా వరకు దిగుమతి చేసుకుంటే ఒకానొక సమయంలో భారత్లో జరుగుతున్నటువంటి ఐపీఎల్ మ్యాచ్కి ఇదే పూమా నైకే ఇటువంటి ఈ బ్రాండ్స్కి సంబంధించి చైనా మొత్తం కూడా పెత్తనం నిర్వహించింది. ఇటువంటి సందర్భంలో భారత్ను బేస్ చేసుకొని విదేశాలు వ్యాపారాలు వాణిజ్యాలు నడుపుతున్నాయి. కానీ భారత్ విదేశాల మీద ఎప్పుడు కూడా ఆధారపడలేదు. నిర్బంధంగా ఒకానొక సమయంలో చైనా యొక్క యాప్స్ కానీ చైనా యొక్క సరుకులు కానీ దేశానికి రావద్దని చెప్పి ఖరాఖండిగా చెప్పినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఏదైతే లడక్ ఇటువంటి ఏదైతే సరిహద్దు వివాదాల నేపథ్యంలో భారత్ తీసుకున్న నిర్ణయాలు చాలా కఠినంగా ఉన్నాయి. అటువంటి సమయంలో కూడా మన ఆర్థిక వ్యవస్థపై ఎటువంటి ప్రభావం చూపలేదు. అయితే ఈ ప్రస్తుతం చూసుకున్నట్టయితే చైనా అమెరికా ఈ రెండు దేశాలు మాత్రం వాణిజ్య పరంగా ఏదైతే ఎంతో కొంత సడలింపులు లేకపోతే ప్రపంచం మొత్తం కూడా ఏదైతే ఆర్థికంగా పరిపుష్టి సంపాదించిన దేశాలు ఈ రెండు. మరి ఈ రెండు కూడా ఆర్థికంగా సడలింపులు, వాణిజ్యపరంగా సడలింపులు ఇవన్నీ లేకపోతే కనుక ఎంతో కొంత ప్రపంచంపై ప్రభావం చూపేటుంది. అయితే భారత్ మాత్రం ఈ రెండు దేశాల కన్నింగ్ చేష్టలని భారత్ ముందుగానే పసిగట్టింది. కాబట్టి తనకు తానుగా స్వయంగా ఎదగాలి, స్వయం పరిపోషణ అనేటటువంటిది రూపొందించుకుంది. తద్వారా భారత్ అందుకు అనుగుణంగానే అడుగులు వేస్తుంది. కాబట్టి ఆర్థిక పరమైనటువంటి విధానాలు భారత్లో ఆహార ధాన్యాలకు ఎటువంటి కొరత లేదు, పప్పు ధాన్యాలకు ఎటువంటి కొరత లేదు. కాబట్టి భారత్ ఏమాత్రం కూడా వెనక్కి తగ్గేటటువంటి పరిస్థితి అయితే కనుక లేదు. రైట్, థ్యాంక్ యూ మిస్టర్ రావు.